అయ్యా నువ్వు మమ్మల్ని ఆదరిస్తానన్నావు, లేవనెత్తుతానన్నావు. అయ్యా మీ సహాయాన్ని మాకు దయచేస్తానని మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఈ బిడ్డ వాక్యం చెప్పుచుండగా అయ్యా నీ మాట ఆ బిడ్డ నోట ఉంచుమని ప్రార్థిస్తున్నానయ్యా. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యాన్ని ఎత్తిచుండగా ప్రభువా అయ్యా అది ఎత్తబడి అభివృద్ధి చెందే భాగ్యాన్ని దయచేయండి. వాక్యానుసారముగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, నీ కట్టలను నీ ఆచరణను మేము పాటించి ప్రభు అయ్యా నీకు లోబడి జీవించే బిడ్డలుగా, వాక్యాన్ని బట్టి హృదయాన్ని శుద్ధి చేసుకునే బిడ్డలుగా, అంతరంగములను పరిశోధించుకునే బిడ్డలుగా అయ్యా నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకొని నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాకు వందనాలు. ఈరోజు మన అంశం ఏంటంటే సమాప్తమైంది. యేసు ఎన్నో మాట 7 మాటలు పలికాడు. దాంట్లో 6వ మాట ఏంటి? సమాప్తమైంది. అసలు ఆయన ఏం చేశాడు? బైబిల్లో దేవుడు ఏం చేశాడు? ఎందుకు సమాప్తం అన్నట్టు తెలుసుకున్నాడు. యోహాను 19:30 చదవండి. యోహాను 19:30. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన మరణించే ముందు సమాప్తం అన్నాడు. ఆయన ఏమేం చేశాడు? ఏం పని చేసి ఆయన సమాప్తం అన్నాడు? ఏమేమి కార్యాలు చేశాడు? ఆయన అద్భుతాలు చేశాడు, సూచనలు చేశాడు, అన్నీ చేశాడు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ముందు యేసవరంటే పరిపూర్ణ మానవుడు. హల్లెలూయా. ఆయన పరిపూర్ణ మానవుడు, మనిషి ఆయన, కానీ దేవుడు. హల్లెలూయా. ఆయన దేవుడు, పరిపూర్ణ మానవుడు, ఆయన నీతిమంతుడు. ఆయన రెండో పాయింట్ ఏంటంటే యేసు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. యేసు అంటాడు, నేను ధర్మశాస్త్రం కొట్టేయడానికి రాలేదు, పూర్తిగా నెరవేర్చడానికి వచ్చాడు యేసు. ఆయన ధర్మశాస్త్రంను అవ్వగొట్టి ఏం చేశాడంటే కృపనిచ్చాడు మనకి. దేవుడు కృప ఇవ్వబడింది మనకి. ఆయన ఏం చేశాడంటే కృపనిచ్చాడు మనకి, ధర్మశాస్త్రాన్ని పూర్తి చేసి. ఇక మన ధర్మశాస్త్రం ఉండాల్సిన అవసరం లేదు, మన ధర్మశాస్త్రం వెంబడించాల్సిన అవసరం లేదు. ఆ పని చేశారు యూదులు. పాత నిబంధనలో యూదులు చేసేవారు ఆ పని. ఇప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు ఆ పని, ఎందుకంటే మనకి దేవుడు కృపనిచ్చాడు. ఇంకో పాయింట్ ఏంటంటే మన పాత్ర లేకుండా పూర్తి పని చేశాడు ఆయన. మన పాత్ర లేదు, ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు. మన పాత్ర లేదు అంటే మనం ఏం చేయాలి అవసరంలా, వేసి ఒప్పుకుంటే చాలు, పరలోకం ఉంది. ఆయన మన పాత్ర ఏమీ లేదు దాంట్లో. అంటే అర్థమైనట్టు మనం ఏం చేయ అవసరం లేదు. ఎప్పుడైతే యేసు మరణించాడు మన కోసం, మనకు జీవాన్ని ఇచ్చాడు, అయితే ఆయన పాత్ర ఆ పని చేసి సమాప్తం అన్నాడు యేసు. ఇంకో పాయింట్ ఏంటంటే మన రక్షణ కోసం ఆయన మనల్ని రక్షించాడు. ఎక్కడి నుండి? ఈ లోకంలో రక్షకుడు ఆయన. మనం దేవుడిని విడిపోయాం ఆదమ అవ్వ చేసిన పాపం వల్ల. ఎప్పుడైతే మనం విడిపోయామో మనకి రక్షణ వచ్చింది. విడిపోయామో దేవుడు ఏం చేసి యేసు పంపించి రక్షణ ఇప్పించాడు మనకి. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే మనం పాపం దేవుడిని విడిపోయాక మహిమ పొందలేకపోతున్నాం. దేవుడికి మహిమ పొందుకోకపోతే పరలోకం లేదు. మనం మహిమను పొందుకోవాలంటే ఒక ఆయన రావాలి, మరణించాలి. ఎప్పుడైతే ఆయన మరణిస్తాడో మన కోసం, మనందరి కోసం, మన పాపాల కోసం మనకి వెలుగునిచ్చాడు ఆయన, రక్షణ ఇచ్చాడు ఆయన. మన మహిమని పొందలేకపోయాం, ఎందుకంటే విడిపోయాం మనం. ఎవరి దగ్గర నుండి? దేవుడి దగ్గర నుండి. ఆయన ఏం చేశాడంటే మనకి మహిమనిచ్చాడు. మహిమ నుండి మహిమకి పొందుకుంటాం మహిమను. మనం స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు కృపను తెచ్చాడు. మనం చెప్పా కదా, దేవుడు ఏం చేశాడు? కృపను తెచ్చాడు యేసు. దేవుడు ఏం చేశాక ఆయన మరణించి మనల్ని కృపలోకి తీసుకొచ్చాడు. కృపలేని మనం బతకలేము. మన కృపలో
తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే మనం దేవుడి పిల్లలం, మన దేవుడిని నమ్మాలి. మన ముందు మనందరం ఎవరు? దేవుని పిల్లలం. ఆయన మన కోసం మరణించాడు. ఇంకో పాయింట్ ఏంటంటే మరి స్వాతంత్రం తెచ్చాడు. ఈ లోకంలో మంచి ఉంది, పాపం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, చెడు ఉంది. మనం అందరం పాపం చేసి దేవుడికి దూరమైన వాళ్ళం. పాపం ఎలాంటి అంటే మనల్ని బానిస చేస్తుంది. మన అనవసరమైన పని అది, కానీ చేస్తూనే ఉంటాం ఆ పని. మనకి అనవసరం ఆ పని, వల్ల కాదు పని అయినా అదే చేస్తుంటాం. పాపం, ఆ పాపం బయటికి రాము, ఆ పాపంలోనే ఉంటాం. కొంతసేపు కనపడి అగ్నం మామైపోయింది మన శరీరం. కానీ మనం ఏంటంటే మహిమ శరీరం పొందుకుంటాం ఒక రోజు. మనం నేను చెప్పాలి ఏంటంటే మన స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. స్వాతంత్రం ఎలా ఇచ్చాడంటే ఆయన మరణించి మన కోసం స్వాతంత్రం ఇచ్చాడు ఆయన. మనం ఎందుకంటే మన పాపలం, మన నీతి మంత్రం కాదు, మన పాపం. ఆయన మన స్వాతంత్రం ఇచ్చాడు పాపం నుండి. హల్లెలూయా. ఆయన పాపం నుండి మన స్వాతంత్రం ఇచ్చాడు. మనం మరణించాం, రెండో వరకు లేదు మనకి. మన పరలోకం చేరుకుంటాం. మనకి పాపం స్వాతంత్రం ఇచ్చింది ఆయన. మన పాపం చేయని అవసరం లేదు. ఇంకా మనం ఎలా పాపం చేస్తుంటే అక్కడ ప్రార్థన ఉండండి, ప్రార్థన చేసి జయించాలి. మన స్వాతంత్రం ఉంది పాపం నుండి. పాప బానిసత్వం, పాపం జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం విడుదల కావాలి, టేస్ట్ కావాలి మనలో. మన స్వస్థ దొరికింద టేస్ట్ రక్తంలో మనకి విడుదల. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే శిక్షా విధులను తప్పించాడు. ఎవరు? యేసు. ఆ పని చేసి మనకు సమాప్తం అన్నాడు ఆయన. శిక్షా విధి లేదు మనకి. పాపం వల్ల వచ్చే జీతం మరణం, దానికి శిక్ష పడుతుంది. మనం ఏ విధం అది కోసం దానిలో శిక్ష పడుతుంది మనకి. ఆ శిక్షను తప్పించాడు యేసు ఒక్కడే. ఆయన ఎవరు తప్పించలేరు. ఆయన అందరూ స్వస్థత ఉంది. శ్రమ పాపం తప్పియగలడు ఆయన. మీ భారం మోయగలడు ఆయన. శిక్షా విధిని మనం తప్పించాడు ఆయన మరణించి. మనం లోకంలో చెప్పగలను బాగున్నాను, కానీ గుర్తు చేపి కనపడేంతలో మాయిపోయి జీవితం మంది మరణిస్తాం మనం. కానీ ఎవరైతే దేవుడు రకల కింద ఉంటాడో మరణం లేదు. మళ్ళీ శిక్షా విధిని తప్పించాడు ఆయన, మరణం తప్పించాడు ఆయన. నువ్వు రకల కింద దాక్కుంటే నీకేం కాదు. ఇంకా శ్రమ రాదని చెప్పను నేను. శ్రమలు వస్తాయి కానీ దాన్ని విడుదలిచ్చే దేవుడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, చెప్పాను పోయినసారి. ఈ లోకంలో అన్ని ఉన్నారు, మనం ఉన్నాం. ఎవరైతే దేవుడు అందరికి కృపణిస్తున్నాడు, దేవుడు అది గుర్తుపెట్టుకోండి. ముందు ఏమి ఇస్తున్నాడు? అందరు కృపణిస్తున్నాడు. కానీ మనం దేవుడు రెక్కల కింద ఉన్నాం, వాళ్ళు లేరు అక్కడ. మన శిక్షా విధిని తప్పించి దేవుడు ఒక్కడే. మరి ఎప్పటికీ రెక్కల కింద వెళ్తాము, ప్రార్థన జీవితం కలిగి ఉంటే రెక్కల కింద వెళ్తాము, దేవుడు రెక్కల కింద దాక్కుంటాము. మన శిక్షా విధి లేదు. మన శిక్షను తప్పించుకున్నాం, మన పాపం తప్పించుకున్నాం. పాపం నుంచి జీతం మరణము తప్పించింది ఎవరు? యేసు. మన పాపం చేసి ప్రార్థన చేస్తారు, మీరు తప్పుకోయింది ప్రార్థన క్షమించబడుతుంది. దానికి కొంచెం శిక్ష కూడా తప్పిస్తాడు దేవుడు మిమ్మల్ని. మళ్ళీ చెప్తున్నాను, మనం పాపం చేస్తామా, ఆ పాపం వల్ల శిక్షను భరించాలి. కానీ ఏం చేయాలంటే శిక్ష తప్పించాడు. ఆయన పాపం చేసుకుంటామా? కాదు. దేవుడు వికరించబట్టు మనిషి ఏం చేస్తాడు, దానికి శిక్ష పడుతుంది. దాన్ని తప్పించేది యేసు ఒక్కడే. హల్లెలూయా. ఇంకో పాయింట్ ఏంటంటే దేవుడు పాపాన్ని పరిహారం చేశాడు. దేవుడు పాపాన్ని పరిహారం చేశాడంటే ఎందుకంటే మనల్ని ప్రేమించాడు ఆయన. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాను. ఆయన తన అద్వితీయ కుమారుని మన కోసం బలిచ్చాడు, మన కోసం మరణించాడు ఆయన. మన పాపం తప్పించడానికి పరిహారం చేసి యేసు ఒక్కడి లోపల ఎవరు లేరు. ఇంకా ఎప్పుడు పరిహారం చెప్పండి. ఎప్పుడు 14 రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి.
వదిలేండి, చాలు, చాలు. మనం ఇంకా బలి చేయాల్సిన అవసరం లేదు. యూదులు ఏం చేసేవారు చెప్పాను పోయినసారి మీకు. యూదులు ఏం చేసేవారు? నిబంధన మంచం మీద రక్తం చల్లేవారు. అట్లా చల్లితే పాపం క్షమాపణ మీకు అప్పుడు. ఇప్పుడు మనకు అక్కర్లేదు ఆ విధంగా. యూదులు ఏం చేసేవారు చెప్పండి మళ్ళీ? అప్పుడు పాపానికి పరిహారం అది. అప్పుడు ఏం మరణించలేదు. మరణించబోతు దేవుడు ఏం చేశాడంటే మేక రక్తంలో, కోడి రక్తంలో వాటిని చల్లమన్నాడు నిబంధన మంచం మీద. ఎప్పుడైతే మనం చదువుతాం మనం అది వాటి మీద మనకి విడుదల వచ్చినప్పుడు వాళ్ళకి పాపం విడుదల పొందినాడు. అది ఎప్పటికీ నిలబడదు. అది నిలబడదు ఎప్పటికీ. మనిషి కుమారుడు రావాలి మన కోసం. అది నిలబడదు ఎప్పటికీ. యాజకుడు చేసిన పని నిలబడదు. పూర్తిగా పాపం తీయలేడు. మేకరక్తం వల్ల పాపం పోదు. కానీ ఉపశమనం దొరికేది వాళ్ళకి. హల్లెలూయా. కానీ ఇప్పుడు యేసు వచ్చాడు మన కోసం. ఆయన పూర్తిగా మనం విడుదల చేశాడు. ఆయన పూర్తి విడుదల ఇచ్చాడు మనకి. ఇప్పుడు పరిహారం అయింది మన పాపం. మన పాపం చేసాం, బయటకు వస్తాం. కానీ దేవుడు మమ్మల్ని తీయగలడు, ఖచ్చితంగా తీస్తాడు. మన పాపం పరిహారం చేసి యేసు ఒక్కడే, మరి ఎవరు లేరు ఈ లోకంలో. ఎవరైతే యేసు ఒప్పుకొని నడుస్తారో మన పాపం పరిహారం దొరికింది వాళ్ళకి. శిక్షణ విధి తప్పించబడతారు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.